హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ 2026కి అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్కి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. అలాగే ఒక 6 సర్కిల్స్ చెప్తానండి. ఆ 6 సర్కిల్స్ మీరు అప్లై చేసుకుంటే మీకు 80-90% ఉన్నా కూడా జాబ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ముందుగా కామెంట్స్ అయితే తీసుకుంటాను. మానస కామెంట్ చేశారు, యూజర్ ఐడి పాస్వర్డ్ అయ్యాక లాగిన్ అవ్వడం లేదు అనేసి కామెంట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, జీడిఎస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై మీద మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ లాగిన్ అని మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఒక పాపప్ విండో వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో ప్రొసీడ్ టు లాగిన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఏంటంటే రిజిస్టర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరే, పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనమాట. సో మీరు కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోయి ఉన్నా, లేదంటే రీసెట్ చేసుకోవాలనుకున్నా దాని కిందనే ఉంది ఫర్గడ్ పాస్వర్డ్, ఆ రీసెట్ పాస్వర్డ్ అనేసి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, వెరిఫై మొబైల్, ఎంటర్ యువర్ డీటెయిల్స్ టు వెరిఫై అనేసి. సో ఇక్కడ మీ యూజర్ ఐడి అదే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి మానస గారు. ఖచ్చితంగా మీకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ కామెంట్ చూడండి, కోమలి కల్లా రిజిస్టర్ చేయడానికి రావట్లేదు. తర్వాత శ్రీకాంత్ పాస్వర్డ్ చేంజ్ కావట్లేదన్న అనేసి కామెంట్ చేశారు. సో రిజిస్టర్ కావట్లేదు అంటున్నారు. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లాగిన్ ఆ రిజిస్టర్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. కిందనే ఉంది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేసి. ఓకేనా? మార్నింగ్ అయితే మీకు కనిపించలేదన్నమాట న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది. టెక్నికల్ ఇష్యూస్ వస్తాయండి. ఈ రోజు నుంచే కదా మనకి అప్లికేషన్ తీసుకుంటున్నారు, కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం మనకి రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల 14వ తేదీ వరకు ఉంది, అంటే ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉంది. అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఉంది. ఓకేనా? ఫిబ్రవరి 17, 18న మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదో న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీకు మీ కాంటాక్ట్ నెంబర్, అదే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతారు. ఇచ్చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి సో మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. సార్ మేము రిజిస్ట్రేషన్ నెంబరే మర్చిపోయినాం సార్ అంటే ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది. ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం తెలుసుకోవచ్చు మనం కానీ మర్చిపోతే. సో మీరు కానీ నోట్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోతే కిందనే ఉంది ఫర్గెట్ ఆర్ పాస్వర్డ్, ఫర్గెట్ ఆర్ రీసెట్ పాస్వర్డ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడైతే స్మూత్గానే వర్క్ అవుతుంది. ఓకేనా? న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది, అలాగే క్యాండిడేట్ లాగిన్ కూడా మీకు స్మూత్గానే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో
ఫర్గట్ పాస్వర్డ్ కూడా మనకి ఆ లింక్ ఓపెన్ అవుతుందండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఓపెన్ అయింది. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ కూడా రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకో కామెంట్ చూడండి, మెత్రి సోని కామెంట్ చేశారు, అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ అంటే ఏంటి అన్న, ఎంత ట్రై చేసినా పాస్వర్డ్ కొత్తవి అవ్వడం లేదు, లింక్ ఓపెన్ అవ్వడం లేదు అనేసి కామెంట్ చేశారు. అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ అంటే ఏంటో చెప్తాను. సో ఇక్కడ మీరు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక పాపప్ విండో వస్తుంది. ఈ పాపప్ విండోలో మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇందులో సెకండ్ పాయింట్ చూడండి, యువర్ అకౌంట్ విల్ బి లాక్డ్ ఆఫ్టర్ 5 అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్. సో మీరు కానీ 5 అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్ కానీ చేస్తే మీ అకౌంట్ లాక్ అయిపోతుంది అంటున్నారు. దీని అర్థం ఏంటి అంటే, ఇక్కడ మీరు లాగిన్ చేయడానికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ యూజర్ ఐడి అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా, అవి ఇచ్చేటప్పుడు రాంగ్ కానీ తప్పుగా కానీ 5 సార్లు కానీ ఇచ్చారనుకోండి, ఓకేనా, అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కరెక్ట్గానే ఇచ్చారు, పాస్వర్డ్ మాత్రం 5 సార్లు తప్పుగా ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేశారు, అలా క్లిక్ చేస్తే మీ అకౌంట్ లాక్ అయిపోతుంది అంటున్నాడు. ఓకేనా. కాబట్టి మీరు మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఇచ్చి ఆ తర్వాతే మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, అది దాని అర్థం. సో పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది, లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, అది దాని అర్థం అనమాట. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోండి అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అది లాక్డ్ అవ్వకుండా ఉండాలంటే మీరు కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఆ తర్వాతే లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకొక బ్రదర్ కామెంట్ చేశారు చూడండి, రాజ్ కుమార్ అనే అతను, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎక్కడా పాస్వర్డ్ అడగలేదు, పోనీ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి న్యూ పాస్వర్డ్ అప్లై చేస్తుంటే చేంజింగ్ పాస్వర్డ్ అని అలానే ఉండిపోతుందని కామెంట్ చేశారు. సో ఇప్పుడే నేను మీకు చూపించాను, పాస్వర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను, ఇది ఫర్గట్ రీసెట్ పాస్వర్డ్ క్లిక్ చేశాను, చూడండి స్మూత్గా ఓపెన్ అవుతుంది. కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అడగకపోయినా ఇప్పుడు మీరు ఒకసారి దాని మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోండి పాస్వర్డ్ని. ఓకేనా, రీసెట్ చేసుకుని ఆ తర్వాత జాగ్రత్తగా లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవడం మంచిది. 5 అటెంప్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక 6 సర్కిల్స్ గురించి చెప్తాను. ఓకేనా, ఆ 6 సర్కిల్స్కి సంబంధించి మీరు చూసుకోండి. ఫస్ట్ది ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే 10 out of 10 ఉండాలి, లేదా 100% ఉండాలన్నమాట. అంటే 600కి 600 మార్కులు ఉండాలి. అలా ఉంటేనే మీరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అప్లై చేసుకోండి. దానికన్నా మాకు తక్కువ ఉన్నాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్లై చేయకండి, చేసినా రాదు. సో ఈ 2 రాష్ట్రాలు పక్కన పెట్టేద్దాం, మన తెలుగు రాష్ట్రాలు. చూడండి, ఇంకా నార్త్ ఈస్ట్లో నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను, మణిపూర్ డివిజన్, నాగాల్యాండ్ డివిజన్ అనేసి. ఆ 2 డివిజన్స్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ 2 డివిజన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. అంత దూరం మేము వెళ్ళలేం సార్ అంటే మాత్రం ఏం చేయలేము ఇంకా. ఓకేనా, నార్త్ ఈస్ట్లో ఆ 2 డివిజన్స్కి మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. యూఆర్ కేటగిరీలో అక్కడ 91.2% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. ఓబీసీ అయితే 92.6% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. ఎస్సీ అయితే 92.8% కన్నా తక్కువ, ఎస్టీ 84% కన్నా తక్కువ ఉన్న వాళ్ళు సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఈ డేటా ఎక్కడ ఇస్తారంటే 2025 జనవరి షెడ్యూల్ 1 ఫస్ట్ లిస్ట్ రిజల్ట్ పీడిఎఫ్కి సంబంధించినటువంటి యావరేజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. జార్ఖండ్కి సంబంధించి చూడండి, 98% కన్నా కింద, ఓబీసీ అయితే 97.2% కన్నా కింద, ఎస్సీ వచ్చేసి 93.5% కన్నా కింద, ఎస్టీ 89%, ఈడబ్ల్యూఎస్ 95.4, పీడబ్ల్యూడి 88.2.
సో బీహార్కి సంబంధించి 99.2 యూఆర్ కేటగిరీలో 99 ఉన్నాయని మీరు భయపడకండి, ఎందుకంటే ఇది మనకి ఏంటంటే యావరేజ్ కట్ ఆఫ్ అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ తక్కువ పర్సంటేజ్కి సెలెక్ట్ అవుతున్నారు. ఓకేనా, కొంచెం 80 నుంచి 90% ఉన్న వాళ్ళు ఆయా కేటగిరీలో సెలెక్ట్ అవుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్ అయితే ఎస్సీలో 93.1%, ఎస్టీ 88.33%. ఈ మార్కులు అంటే మీకు 9.8 ఉన్నాయనుకోండి, 9.8 ఉంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నా రావట్లా. ఓకేనా, 10/10 ఉన్నా కూడా రావట్లేదండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 10/10 అంటే ఎంత మనకి పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 95%. ఓకేనా, అదే కరోనా బ్యాచ్ వాళ్ళకైతే 100% వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 600 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ ఇచ్చేశారు కాబట్టి, సో అది 100% అనేది వాళ్ళకి సర్టిఫికేట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు 100% పెట్టి అప్లై చేసేస్తున్నారు. సో అప్పుడు 95% ఎక్కువ లేకంటే 100% ఎక్కువ అంటే 100% ఎక్కువ కదా. అందులో మీకు రిజల్ట్ అనేది మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు, డైరెక్ట్గా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇది నేను చెప్పట్లేదు, అఫీషియల్ పీడిఎఫ్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇచ్చున్నారు. సో ఫ్రెండ్స్, నేను మీకు కావాలంటే డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లోనే మనకి సెలక్షన్ క్రైటీరియాలో క్లియర్గా ఇచ్చున్నారు. రైట్, ఇక్కడ చూడండి 10th పేజ్లో ఉంది. ద అప్లికెంట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. సో సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ సెలక్షన్ ఉంటుంది అంటున్నారు. అంటే ఆటోమేటిక్గా మనకి కంప్యూటరే సో అప్లికేషన్స్ వస్తాయి కదా అప్లికెంట్స్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్లికెంట్స్ దగ్గర నుంచి ఏదైతే మార్క్స్ వాళ్ళు అక్కడ ఇస్తున్నారో వాటిని బేస్ చేసుకుని అది ఇచ్చేస్తుంది అనమాట. సో 100% అనేది ఎక్కువ కాబట్టి 100% ఉన్న వాళ్ళే ముందు సెలెక్ట్ అవుతున్నారు. సో 90 అంటే యాజ్ పర్ ద మనకేంటి 10/10 ఉన్నా కూడా హైయెస్ట్ అంతే కదా, 10/10 హైయెస్ట్. బట్ మార్క్స్ ప్రకారం మనం చూసుకుంటే 600 అవుట్ ఆఫ్ 600 అంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే సో నీకు 100% వస్తుంది. కానీ 10/10 ఉన్న వాళ్ళు 10 × 9.5 చేశారంటే ఏమొస్తుందంటే 95% వస్తుంది. సో అప్పుడేంటి 100% ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో మీకు రావాలంటే మాత్రం 100% ఉంటే తప్ప రావట్లేదు. సో మనకి ఇక్కడ 3rd పాయింట్లో చూడండి, మీకు కానీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మార్కులు గ్రేడ్ పాయింట్స్ 2 ఉంటే మీరు మార్క్స్ పెట్టి అప్లై చేయాలంట. ఓకేనా, అలా కాదని గ్రేడ్ పాయింట్స్ పెట్టి అప్లై చేశారనుకోండి మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అంటున్నాడు. ఇన్ కేస్ ఎనీ అప్లికెంట్ అప్లైస్ విత్ గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్ హిజ్ ఆర్ హెర్ అప్లికేషన్ విల్ బీ లయబుల్ ఫర్ క్యాన్సిలేషన్ అని మెన్షన్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, మీ సర్టిఫికేట్లో కానీ మార్కులు ఉంటే మార్కులు గ్రేడ్స్ రెండు ఉండవు. ఇన్ కేసు ఉంటే 2 ఉంటే మాత్రం మీరు మార్కులు పెట్టి అప్లై చేయాలంట. అలా కాదని గ్రేడ్స్ పెట్టి అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తారంట. సో అంటే మార్క్స్కి ఇక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. సో 600 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సిస్టమ్ ఏంటి 100% తీసేసుకుంటుంది. మీకు కావాలంటే నేను రిజల్ట్ కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకి పాత వెబ్సైట్ అండి, మనకి 2025కి సంబంధించిన వెబ్సైట్. ఇక్కడ మీకు జనవరి షెడ్యూల్ 1 2025 ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ పీడిఎఫ్ చూపిస్తాను. ఒక నిమిషం. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిస్ట్ 1 పోయినసారిది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్టైన్డ్ చూడండి 100% చూడండి 100 అంటే ఏంటి, ఇదంతా కరోనా బ్యాచే కదా. ఇక్కడ సెలెక్ట్ అవుతున్న వాళ్ళందరూ 100 అంటే ప్రతి పేజ్లో మీకు ఒకరు ఇద్దరు మినహాయించి మిగతా వాళ్ళందరూ 100% ఉన్నోళ్ళే. చూడండి 33 పేజీలు ఉంటే 33 పేజీలు 100% ఉన్నోళ్ళు సెలెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్. చూడండి అది పరిస్థితి. అట్టుంటుంది ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా అదే 98, 99. తెలంగాణ కూడా చూపిస్తాను ఉండండి. ఈ తెలంగాణకు సంబంధించిన లిస్ట్ 1 జనవరి 2025ది చూడండి 100%, 99% లేకపోతే 100, 99 మొత్తం కరోనా బ్యాచ్లే. సో అది అందుకే నేను మీకు పక్క రాష్ట్రాలకు అప్లై చేసుకోండి అని చెప్తుంది, తక్కువ మార్కులు ఉన్నవాళ్ళు.
సో మీకు క్లారిటీ వచ్చిందైతే అనుకుంటున్నాను. సో మీరు వ్యాకెంట్ పోస్ట్ మీద క్లిక్ చేసి, నేను ఇప్పుడు బీహార్కి సంబంధించి కూడా చెప్పాను, బీహార్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు, హిందీ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి. అక్కడ చాలా డివిజన్స్ అయితే ఉన్నాయి, ఓకేనా. సో ఆ డివిజన్స్లో పోయిన సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్స్ ఒకసారి మీరు అనలైజ్ చేసి ఏ డివిజన్లో అప్లై చేసుకుంటే రావచ్చు అనేది మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ డివిజన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకు కనిపిస్తుంది అన్నమాట, చూపిస్తుంది నీట్గా. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అన్ని లింక్స్ ఓపెన్ అవుతున్నాయి, అన్ని లింక్స్ వర్క్ అవుతున్నాయి ఇప్పుడు. సో అప్లై చేసుకోండి జీడిఎస్ పోస్టులకి, ఓకేనా. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే, సమస్యలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.